కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు అనిరుద్ రవిచందర్. తమిళ ఇండస్ట్రీలో నెంబర్ 1 సంగీత దర్శకుడిగా అనిరుద్ దూసుకుపోతున్నాడు. మాక్సిమం స్టార్ హీరోల సినిమాలకు ఇతనే మ్యూజిక్ అందిస్తూ ఉండడం విశేషం. రెహమాన్ లాంటి స్టార్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా కూడా దర్శకులు అనిరుద్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అతను అందుబాటులో లేకపోతే జీవి ప్రకాష్ కుమార్ ని సెకండ్ చాయిస్ గా తీసుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇతర భాషల్లో కూడా హైప్ తీసుకొస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్, దళపతి, లియో సినిమాలు రిలీజ్ కి ముందే మంచి హైప్ క్రియేట్ చేశాయంటే దానికి కారణం అనిరుద్ సాంగ్స్ అని చెప్పొచ్చు. అలాగే ఆ సినిమాల టీజర్, ట్రైలర్స్ లో కూడా అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ ఇచ్చి సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా చేశాడు. ఈ కారణంగా సినిమాలకి తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్ రన్ లో కూడా అనిరుద్ మ్యూజిక్ కారణంగా సక్సెస్ అందుకున్నాయి. అనిరుద్ మ్యూజిక్ లేకుండా వస్తున్న పాన్ ఇండియా సినిమాలు మాత్రం అస్సలు బజ్ క్రియేట్ చేయడం లేదు. అవి రిలీజ్ కాబోతున్నాయనే విషయం కూడా ప్రేక్షకులకి తెలియకపోవడం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్ చేసిన లాల్ సలాం సినిమా మీద అస్సలు హైప్ క్రియేట్ కాలేదు. రజనీకాంత్ కెరియర్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే ఆ విషయం కూడా మెజారిటీ ఆడియన్స్ కి తెలియదు. అనిరుద్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చేదన్న మాట వినిపిస్తోంది. అలాగే విజయ్ గోట్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. జీవి ప్రకాష్ కుమార్ సాంగ్ కంపోజ్ చేశారు. అయితే ఈ సాంగ్ మూవీకి చెప్పుకోదగ్గ హైప్ తీసుకురాలేదని తెలుస్తోంది. తెలుగులో ఈ సాంగ్ పై ఎలాంటి ఫోకస్ లేదు. దీన్ని బట్టి అనిరుద్ మ్యూజిక్ అయితేనే తమిళ స్టార్ హీరోల చిత్రాలకి ఇతర భాషల్లో హైప్ తీసుకురాగలడు అనే ప్రచారం ఇప్పుడొస్తోంది. తమిళ హీరో సూర్య కంగువా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. మరి అతను మిగతా భాషల్లో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. ఇక అనిరుద్ ప్రస్తుతం తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా దేవర సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడు అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు మరో లెవెల్లో హైప్ క్రియేట్ చేయాలంటే అనిరుద్ తోటే సాధ్యం. చూడాలి మరి ఆ సినిమా మ్యూజిక్ ఎలా ఉంటుందో. స్టార్ హీరోయిన్ అనుష్క చేశానంటే స్టార్ హీరోలు సైతం ఛాన్స్ ఇస్తారు. అయినా కూడా అమ్మడు 2-3 ఏళ్లు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఏకంగా ఓ పెద్ద సినిమాని వదిలేసిందట. నిశ్శబ్దం సినిమా తరువాత లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన అనుష్క ప్రస్తుతం తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తోంది. ఈ 2 సినిమాలు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలే అవడం విశేషం. తనదైన శైలిలో నటించి మెప్పించడంలో అనుష్క ముందుంటుంది. కెరీర్ మొదటి నుంచి ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే గ్లామర్ క్వీన్ గా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క ఆ తర్వాత ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో సత్తా చాటింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలు స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టాయి. అయితే ఇప్పుడు అనుష్క తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. సీనియారిటీ వచ్చేసింది కాబట్టి ఇక మీదట పూర్తిగా లేడీ ఓరియంటెడ్ కథల్ని చేయాలని గట్టిగా ఫిక్స్ అయిందట. ఈ మధ్య ఒక స్టార్ ప్రొడ్యూసర్ స్టార్ హీరోతో చేస్తున్న భారీ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని అడిగారట. అనుష్క మాత్రం సింపుల్ గా వారికి నో చెప్పేసిందట. అనుష్క నుంచి అలాంటి ఆన్సర్ వస్తుందని ముందే ఊహించిన నిర్మాతలు లైట్ తీసుకుని వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట. ఇక మీదట సినిమాల విషయంలో అనుష్క స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కమర్షియల్ సినిమాల్లో మాక్సిమం నటించే ఛాన్స్ లేదట అనుష్క. ఒకవేళ నటించాల్సి వచ్చినా తన పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంటుందట. ఇదిలా ఉంటే మంచు విష్ణు కన్నప్పలో స్వీటీ అనుష్క కూడా నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. ప్రభాస్ తో పాటు అనుష్క క్రేజ్ కూడా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు కన్నప్ప టీం. అయితే అనుష్క సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కోలీవుడ్ నుంచి కూడా అనుష్కకు ఆఫర్లు వస్తున్నా వాటికి కూడా నో చెప్పేస్తుందట. అక్కడ ఆల్రెడీ వరుస లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నయనతార, త్రిష అదరగొట్టేస్తున్నారు కాబట్టి అక్కడికన్నా తెలుగులో తన సత్తా చాటాల్ని చూస్తోంది అనుష్క.